ఆయన్ని అడిగితే చాలు, ఆయనకి సమయాన్ని హెచ్చిస్తే చాలు, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు, నా ప్రతి పరిస్థితిని మార్చగలిగేది ఎక్కడంటే ఆయనతో సమయం గడిపినప్పుడు. నాకు నేను ఎంత క్లీన్ అవ్వాలో, నేను వర్ధిల్లాలో, నేను ఎంతగా ఆశీర్వదించబడాలో, నేను ఎంతగా హెచ్చించబడాలో, నా బిడ్డల జీవితంలో ఆయన ఎంతగా మేలు చేయాలో, వారు ఎలాగూ తలగా చేయబడాలో, వారి భవిష్యత్తు ఎలాగూ డిజైన్ చేయబడాలో, సమస్తము నేను పడిన ప్రయాస, నేను ఆలోచించిన ఆలోచన, ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ ఇదేమీ కాదు. దేవుని సన్నిధిలో గడిపిన సమయమే సమస్తమును కూడా సమకూరుస్తుంది. విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా నేను నమ్మకం కలిగి నా దేవుని పాదాల దగ్గర ఉంటానో అంతగా నా దేవుడు నా జీవితంలో తాను చేయను ఉద్దేశించిన సమస్తమును కూడా సిద్ధపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మాట వింటలేదా? దేవుని పాదాల దగ్గర కూర్చో. ఎవరితో చెప్పదు, మీ పిల్లల గురించి ఎవరితో ఏం మాట్లాడదు. హల్లెలూయా. పిల్లల్ని అసలు అడ్డగా మాట్లాడడానికి, బయట మాట్లాడడానికి వీల్లేదు. మాట వింటలేదా? దేవుడి దగ్గర ఏడవండి. వారు మార్చకపోతే అడగండి. మీ జీవితంలో అద్భుతం జరగకపోతే అడగండి. వాళ్ళే వచ్చి నువ్వు ఎలా చేస్తే, డాడీ మీరు ఎలా చేస్తే అలాగ నేను వింటానని చెప్పగలిగే శక్తి, ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు అన్న సంగతి పక్కన పెట్టుకోవాలంతే.